తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరులోని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థకు చేయూతనిచ్చారు నగరానికి చెందిన దాత మాలకొండారెడ్డి. 9,000 రూపాయల చెక్కును సంస్థ నిర్వాహకులకు అందజేశారు. నగరంలోని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేయాలనే సంకల్పంతో సంస్థకు విరాళాన్ని ఇచ్చారు నగరానికి చెందిన ఫైనాన్షియర్ మాలకొండారెడ్డి. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని సంస్థ కార్యాలయంలో నిర్వాహకులు కృష్ణారెడ్డికి 9,000 రూపాయల చెక్కును అందజేశారు. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో రిలయన్స్ కార్యాలయంలో సిబ్బంది రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కరెంట్ ఆఫీస్ సెంటర్లోని రిలయన్స్ జేఐఓ కార్యాలయంలో సిబ్బంది రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్కు అందించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా రక్తదానం చేశామని సిబ్బంది తెలిపారు. వైద్య చికిత్సకు సంబంధించి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేయడంలో కిమ్స్ రాష్ట్రంలో ముందు వరుసలో ఉందని కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య అన్నారు. భవిష్యత్తులో కిమ్స్ సేవలను మరింత విస్తరించనున్నామని ఆయన చెప్పారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కిమ్స్ డయాలసిస్ యూనిట్ను ఆ సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించారు. కొత్తగా 26 డయాలసిస్ పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి ద్వారా చికిత్స అందించేందుకు 40 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రోగులు ఓ ఆసుపత్రిలో ఉన్నామన్న భావనకు లోను కాకుండా చికిత్స తీసుకునేలా కిమ్స్ సేవలు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ నిర్వాహకులు గిరిధర్ నాయుడుతో పాటు పలువురు వైద్యులు, డయాలసిస్ నిపుణులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఎనలేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకులు జకా వెంకయ్య అన్నారు. ముత్తుకూరులో జరిగిన 2వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముత్తుకూరులోని షాదీ మంజిల్ సిపిఎం డివిజన్ 2వ మహాసభలు జరిగాయి. ముందుగా ఆ పార్టీ సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య సిపిఎం పార్టీ జెండాను ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. కార్మికులకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చండ్ర రాజగోపాల్, మోహన్ రావు, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్కు ప్రాంతం నగరపాలక సిబ్బంది తమ దైనందిన విధుల్లో భాగంగా మురుగునీటి గుంటను శుద్ధి చేసే పనిలో పడ్డారు. ఇంతలో ఊహించని దృశ్యం. అమ్మ ఒడిలో కమ్మదనాన్ని అనుభవించాల్సిన ఓ చిట్టి తల్లి విగతజీవిగా మారి బురదలో మెల్లిగా కదిలి రావడం సిబ్బంది కంటపడింది. నివ్వెరపోయిన ఆ శ్రమజీవులు శిశువు దేహాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు. కన్నబిడ్డను చంపుకోవడం ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం జెండావీధి పరిసరాల్లో బయటపడ్డ చిన్నారి మృతదేహం ఘటన మరిచిపోకముందే మరో పసిగుట్టు దేహం మురికిగుంటల పాలవడం దేనికి సూచనన్న ప్రశ్నను ఆలోచింపచేస్తోంది. సాగునీరు కోసం కృషి చేయడం సమంజసమే కానీ ఒక ప్రాంతానికి కేటాయించిన నీటిని మరొక ప్రాంతం వారు తరలించుకుపోయేందుకు ప్రయత్నించడం వివాదాలకు తెరలేపుతుందని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు. తెలుగు గంగా నీటి విషయంలో 2 మండలాల మధ్య తలెత్తిన వివాదాన్ని ఆయన పరిశీలించారు. గూడూరు మండలంలోని వెందోడు గ్రామానికి 4L తెలుగంగ కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. అయితే బాలాయపల్లి మండలం జయంపు గ్రామస్తులు ఆ కాలువ నీటిని తమ పొలాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని వెందోడు రైతులు ఎమ్మెల్యే దగ్గర ఆరోపించారు. దీంతో సునీల్ కుమార్, సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, తెలుగంగ డిఈ ఖాన్, ఈ వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి వెందోడు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరు గ్రామాల రైతులు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప వివాదాలను పెంచుకోవద్దని ఎమ్మెల్యేలు సంజీవయ్య, సునీల్ కుమార్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు నెలబల్లి భాస్కర్ రెడ్డి, రాజారెడ్డి, బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డితో పాటు కాలువ ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు బిజీ అయ్యారు. పక్షుల పండుగ నిర్వహణకు సంబంధించి జేసీ రేఖారాణి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మండల అధికారులతో సమావేశమయ్యారు. నేలపట్టు పక్షుల పండుగకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు సూచించారు. ఏ ఏర్పాట్లు ఎలాగ జరుగుతున్నాయన్న విషయాలను విని సలహాలు, సూచనలు అందజేశారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న ఈ పండుగ నెల్లూరు జిల్లా పర్యాటక ప్రభావాన్ని దేశవ్యాప్తం చేయనుందని ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరైతే బాగుంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ గౌతమి, డిఎఫ్ఓ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నెల్లూరు నగర రూరల్ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కోరారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 34వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలను వారు ప్రారంభించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 34వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలను ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా కార్పొరేట్ పాఠశాలలో క్రీడలుండేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. A very hearty welcome to all the distinguished guests, accomplished guests, so many accomplished athletes come together. I am very proud to say that we have here a gathering of around ఫీజ్ నెంబర్ ఎక్కువ మందితో పార్టిసిపేట్ చేశారు సార్. గుంటూరు చాలా ఉత్సాహంగా వచ్చారు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఇన్స్పైరబుల్గా ప్రతి ఒక్కరు నగరంలోని దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులు దేవస్థాన ప్రాంగణంలో పరిసరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులు దేవస్థాన ప్రాంగణంలోని పరిసరాలను శుభ్రపరిచారు. రాహుకాల దీపాలను వెలిగించిన స్థలాన్ని నీటితో కడిగి శుభ్రపరిచారు. ప్రతి శుక్రవారం ఈ శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని భక్తులు విశేషంగా పాల్గొనాలని కోరారు దేవస్థాన ప్రధాన అర్చకులు తంగిరాల రాధాకృష్ణ శర్మ. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు కుప్పచ్చి రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు టౌన్ హాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అవధూత కాశీనాయన ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారి వైభోగాన్ని తిలకించారు. అవధూత కాశీనాయన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అర్చక బృందాల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శాస్త్రానుసారంగా కళ్యాణం చేపట్టారు. భక్తులు విశేషంగా హాజరై శ్రీవారి కళ్యాణ వైభోగాన్ని తిలకించి తరించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. పవిత్ర పావన పినాకిని తీరాన వెలసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీవారు పట్టాభిషేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు రంగనాయకులపేటలో వెలసిన శ్రీ రంగనాథ స్వామివారి కోయిలలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీవారు శ్రీరామ పట్టాభిషేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాథాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందాలు ప్రత్యేక పూజలు చేశారు. దేవదేవేరులను విశేషంగా అలంకరించి దేవస్థాన ప్రాంగణంలో కొలువుదీర్చారు. తిరుమంజనం ప్రబంధన గోష్ఠులు చేపట్టి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు విశేషంగా హాజరై శ్రీవారిని దర్శించుకుని తరించారు. దేవస్థాన సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రారెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నీరజనాభ తలపును